ఎక్కడిరా ఇగో ఏమో చిన్న పంపిండు కొప్పోల నుంచి అమ్మోళ్ళ నుంచి కాంచి. అప్పుడు మేము ఆడుకున్న శలకలల్లా మా శలకల అప్పుడు పచ్చిలు వేసేది. ఇప్పుడేం దోసకాయలు పండిస్తుండ అన్న. ఈ తమ్ముడు పంపిండు ఈ దోసకాయలు మరదలు. తమ్ముడు తెస్తే మరదలు పంపింది జ్యోతమ్మ. ఈ నల్ల వంకాయలు పంపింది, తెల్ల వంకాయలు పంపింది, టమాటాలు పంపింది, సొరకాయ పంపింది, మిర్చి పంపింది, పచ్చిమిర్చి తమ్ముడు తెస్తే పంపింది, మరదలు పంపింది. అమ్మ లెక్కనే చూసుకుంటారు ఇప్పటికైతే. వాళ్ళు మంచిగా చూసుకుంటారు. మా మరదలైన మా అల్లుళ్ళు కూడా చాలా మంచోళ్ళు. మా మేనగోడళ్ళు మంచోళ్ళే. పంపుతుంది. కారపూస పంపింది. పొద్దున నేను కూడా తిన్నా. కారపూస కూడా పంపింది మరదలు. తింటే ఆడపట్టు. ఇవన్నీ మా అమ్మోళ్ళు పంపిరు ఫ్రెండ్స్. అమ్మోళ్ళు ఏవి పంపినా కానీ చాలా ప్రేమ ఉంటుంది. వస్తువులు పంపిరు అంటే ఎంతో అనిపిస్తుంది. అమ్మ లేదు, మా వదినలైనా పంపుతుంది, మా మరదలైనా పంపుతుంది. వాళ్ళకి ఇవి ఉంటే అవి పంపుతారు. ఈ మా అన్నయ్య మా అల్లుడు పంపిండు. నరేందర్ దోసకాయలు. ఏమైనా రమేష్ జ్యోతమ్మ పంపింది కారపూస. బాయ్ ఫ్రెండ్స్. మా అమ్మ వాళ్ళ ఇంటి కాంచి వచ్చినాయి ఫ్రెండ్స్ కూరగాయలు. ఎంతో సంతోషం అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. మా అమ్మ లేకున్నా ఇప్పటికైతే మా మరదలు మా వదిన మంచిగా చూసుకుంటారు ఫ్రెండ్స్. మా బిడ్డ కూడా మంచిగా చూసుకుంటారు. మా బిడ్డలు కూడా మా అన్న కోడలు. నువ్వు ఉన్నావులే. మా అమ్మ సొంత అమ్మ చనిపోయింది. నువ్వు కూడా ఉన్నావు. అమ్మ రూపుకోవాలి వచ్చినావు నువ్వు. నువ్వు ఉన్నావు అమ్మ లెక్కనే నువ్వు కూడా. బాయ్ చెప్పు మన ఫ్రెండ్స్కి. బాయ్. నా బిడ్డ సొంతం.